చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. శివభక్త మార్కండే చేనేత పద్మశాలి సేవ సంఘ శ్రీరాములు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుయం భట్టి కొండ సురేఖ తుమ్మల పొన్నం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. చేనేత పవర్లూమ్ కార్మికుల సమగ్ర అభివృద్ధి కొరకు 168 కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎం మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు రవి, కాంగ్రెస్ నాయకులు కొల్లా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో చేనేత కార్యక్రమాల కార్మికులు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి చేనేత కార్మికులకు పింఛన్ అనేటువంటిది గతంలో ఉండేది. మరి అది ఈ మధ్య కాలంలో కొంత వెసులుబాటు కాకుండా ప్రభుత్వం నిధులు లేవని దీన్ని పక్కకు పెట్టడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో ఏదైతే ప్రభుత్వం అధికారం మీదకి వచ్చినాక కులాల వారీగా కుల సంఘాల వారీగా ఎవరికి ఏది కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి ఉన్నటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్ ద్వారా నిధులు శాంక్షన్ చేయాలనేటువంటి నిర్ణయం ఆనాడు ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చి అలా అధికారం మీదకి వచ్చిందో మరి ఆ అధికారం నిలబెట్టుకునడానికి ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, మరి వాళ్ళు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వర్ గారు, ఇవాళ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వాళ్ళు ఉన్నటువంటి మంత్రి కొండ సురేఖ గారు, వాళ్ళు ఉన్నటువంటి మన మండలానికి సంబంధించినటువంటి కార్మిక శాఖ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, వాళ్ళు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఈ నాయకులు రేపు ప్రభుత్వంలో కూడా నిర్ణయాలు తీసుకొని ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో చేనేత కార్మికులు ఇవాళ అట్టడిగా అయిపోయే పద్ధతిలో ఉన్నటువంటి పరిస్థితులలో మొన్నటి బడ్జెట్లలో 1,68,00,000 మంజూరు చేయడం జరిగింది. మరి అట్టి 1,68,00,000 లోపల నూలు కొనుగోలు చేయడం కానీ ప్రతి ఒక్క చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సహాయ సహకారాలు అందుతాయనే కార్యక్రమం నిర్ణయంతో వాళ్ళ నిధులను శాంక్షన్ చేయడం జరిగింది.